హలో! హాయ్ అండి అందరికి. రీసెంట్‌గా విజయసాయిరెడ్డి రాజీనామా అనేది అటు వైసీపీ పార్టీని నష్టపరచడంతో పాటు, కూటమిలో గూడా ఒక రకమైన అనిశ్చితినైతే తీసుకురావడమే జరిగింది. ఏదైతే ఇప్పుడు ఆయన రాజీనామా చేసిన సీట్ ఉంది గదా! రాజ్యసభ సభ్యత్వం. అయితే ఈ రాజ్యసభకి ఒక రకంగా ఒక వ్యక్తిని పంపించాలి. ఎందుకంటే ఆ ప్లేస్‌లో ఇప్పుడు పంపించడానికి అవకాశం ఉంది. ఎవరికైనా అవకాశం ఉంది అంటే అది టీడీపీ ప్రభుత్వానికి అవకాశం ఉంది. ఏదైతే కూటమిలో ఉన్న టీడీపీ పార్టీకి అవకాశం ఉందన్నమాట. అయితే ఇలాంటి సందర్భంలో ఇప్పుడు వీళ్ళ మధ్య ఒక చిన్న గొడవనేది స్టార్ట్ కావడానికి అవకాశం ఉంది. ఎందుకు అంటే, ఇప్పుడు ఆ ప్లేస్‌కి టీడీపీ పోటీ పడతది. అలాగే బీజేపీ పోటీ పడతది. ఇప్పుడు జనసేన పోటీ పడతది. ఇప్పుడు ఆ జనసేన, బీజేపీకి అలా బలం లేదు కాబట్టి టీడీపీకి సంబంధించిన వ్యక్తుల్నే అక్కడ ఆ యొక్క పదవికి పోటీ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇలాంటి సందర్భంలో విజయసాయి రెడ్డి వెనక బీజేపీ ఉండి రాజీనామా చేపిచ్చింది అని జెప్పేసి ఒక వాదన చాలా బలంగా బలపడుతుందన్నమాట. అయితే ఇలాంటి సందర్భంలో మరి బీజేపీ ఈ సీట్‌ని వదులుకోవడానికి అంత వాళ్ళు అంగీకరిస్తారా? అలాగే జనసేన గూడా ఈ సీట్‌ని వదులుకోవడానికి అంగీకరిస్తారా? అని జెప్పేసి ఒక వాదనైతే బలపడుతుందనమాట. ఏదేమైనా గాని ఒక్కసారిగా విజయసాయి రెడ్డి రాజీనామా అనేది కూటమిలో గూడా ఒక రకమైన అలజడినైతే సృష్టిస్తుంది. ఈ యొక్క సీట్‌ని ఎవరితో భర్తీ జేయాలి? ఏ పార్టీ వాళ్ళు తీసుకోవాలి అని జెప్పేసి. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయాన్నయితే తెలియజేయండి. ఓకే మరి. థాంక్ యూ.